నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ. ఈరోజు మనతో ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి. నమస్తే. నాని సినిమాలు చూసుకున్నట్లయితే ప్రతీదీ అనౌన్స్ అవుతుంది, వెంటనే ఆగిపోతుంది. అది ఏం జరుగుతుందా అనేది ఎవరికీ తెలియట్లేదు గానీ, ప్రతి అనౌన్స్‌మెంట్ వస్తుంది. మనం చూస్తూనే ఉన్నాం. చాలా సినిమాలు సెట్ మీదకెళ్తున్నాయి కానీ బయటకి రావట్లేదు. ఏం జరుగుతుంది? ఎందుకని అవి అలా ఆగిపోతున్నాయి? ఆగిపోవడం ఏం కాదు. డిలే అవుతున్నదని ఒకటి. ప్లస్ ఆయన సినిమాలు ఎప్పుడు సంవత్సరానికి ఒక 2 దసరా తర్వాత మళ్ళీ ఆయనకి ఇంకేం మనం చూడలేదు అదే. జనరల్లీ కదా! అంటే ఇయర్‌లీ 2, 3 సినిమాలు తీసే ఆయన ఇప్పుడు ఒక్కటి కూడా ఆహా! రావట్లేదు. సో 'హిట్ 3' అనేది ఇప్పుడు మార్చ్‌లో రిలీజ్ అవుతోంది యాక్చువల్‌గా. సీక్వెల్ 'హిట్ 3' మార్చ్ 28కి రిలీజ్ అవుతుంది. హ్మ్. 'పంత' తర్వాత మొన్న 'పారడైజ్' అని ఏదో ఒకటి రిలీజ్ చేశారు. అవును. పోస్టర్. అది తెలంగాణకి సంబంధించిన ఏదో స్టోరీ. పట్టమిల్ల స్టోరీ అవును. గురించి అని చెప్పి చూస్తున్నారు. దాంట్లో ఆర్ నారాయణమూర్తి గారు యాక్ట్ చేస్తారు అని హ్మ్. చెప్పి, హ్మ్. సోనాలి అవునవును. ఆ కులకర్ణి గారు అప్డేట్ యాక్ట్ ఒస్తుంది. చేస్తారని చెప్పి టాక్ వస్తోంది. ఏది మాట్లాడుతున్నా కూడా శరవేగంగా షూటింగ్ జరుగుతోంది అంటున్నారే తప్ప, శరవేగంగా షూటింగ్ జరిగితే ఇప్పుడు యాక్చువల్‌గా షూటింగ్ స్టార్ట్ అయ్యి అంతా సగం అయిపోయాక ఫస్ట్ లుక్ అనేది రిలీజ్ చేస్తారు. హ్మ్. కానీ 'నాని' గారు ఏం చేస్తున్నారంటే ఒక స్ట్రాటజీ ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాను నేను బేసికల్‌గా. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి జనాల్లోకి వెళ్ళి, అది బాగా జనాలకి రీచ్ అయ్యాక కథలో ఏమైనా మార్పులు చేయొచ్చా? లేపోతే ఇంకొంచెం ముందుకు తీసుకొనెళ్ళొచ్చా? ఇంకేమైనా చేయాలా? అనే స్ట్రాటజీ కూడా ఉంటుంది. హ్మ్. బట్ జనరల్‌గా ఆయన ఎంచుకునే కథలు దేనికోసం అనేది అర్థం కావట్లేదు. హ్మ్. అవును. యాహ్! రీసెంట్‌గా వస్తున్నవన్నీ అదే ప్రాబ్లమ్. హ్మ్. సో మొన్న, హ్మ్. మొన్న 'పారడైజ్' గూడా కాకులు కదా అని అదే అసలేంటి? జడలు వేసుకుంటూ ఇప్పుడు హీరో అంటే ఏంటి? పాజిటివ్. విలన్ అంటే నెగెటివ్. కదా! అంటే నెగెటివ్ రోల్‌లోని హ్మ్. పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేవాడు హీరో. అదే హీరో ఇప్పుడు విలన్‌గా చేస్తే మనుషుల్ని చంపేసుకుంటూ, నరుక్కుంటూ, విలనిజం చూపించుకుంటూ, క్రూరత్వం చూపించుకుంటూ ఎందుకు హీరోగా ఇంకా హీరోకి, విలన్‌కి తేడా ఏముంది? ఇప్పుడు ధర్మాన్ని నిలబెట్టేవాడు హీరో అంటారు. నువ్వు ధర్మం కోసం చంపేస్తే హీరోనా? చంపడం తప్ప ఇంకే మార్గాలు లేవా? అలాంటి కథలు ఎందుకు రాస్తున్నారు? ఎందుకు జనాల మీద రుద్ది ఓకే. అంటే అన్ని సినిమాలు 'బాహుబలి'లాగా ఉండవు గదండీ! హ్మ్. ఇప్పుడు 'బాహుబలి' అనే కథకి ఆ వీఎఫ్ఎక్స్ అనేది ఇంపార్టెంట్. అది ఆయన అవును. అనుకున్న విజన్. ఇప్పుడు 'ఈగ' అనే సినిమాకి రాజమౌళి గారు అనుకునే విజన్ ఏంటి? ఒక ఈ ప్రేమికుడిని చంపేస్తే ప్రేయసి కోసం ఆ ప్రేమికుడు ఈగ రూపంలో మారి ప్రేయసికి ఆ వాడు నన్ను చంపాడు. హ్మ్. వాడిని నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి. నా పగ నువ్వు చెయ్యాలి అని ఇన్ఫర్మేషన్ ఇచ్చే పాత్రలో వీఎఫ్ఎక్స్ మ్యాండేట్. అది కథ. అవును. ఇప్పుడు ఇంత వీఎఫ్ఎక్స్ అంటే సోషియో ఫ్యాంటసీ సినిమా తీస్తున్నారా మీరు? 'పారడైజ్' అనేది సోషియో ఫ్యాంటసీ సినిమానా? ఒక మదర్ వచ్చి వాళ్ళ కొడుకు గురించి నా కొడుకు కథ అని చెప్తుంది. కొడుకు కథలో అబ్యూజివ్ లాంగ్వేజ్ ఉపయోగించి చెప్పాల్సినంత కథ ఏముంటుంది? ఇప్పుడు కొడుకుని అలా అనింది. కొడుకు ఒక కథ చెప్తున్నాడంటే కొడుకుకేదో నష్టం జరిగింది. కొడుకేదో సాధించాలనుకుంటున్నాడు. కొడుకు ఆ ప్రపంచంలో కొడుకుకేదో చేయాలనుంది. ఆ నాని గారు అదేదో చెయ్యాలి. అది తెలంగాణ యాసలో ఉంది కాబట్టి తెలంగాణకు సంబంధించిన ఏదో ఒక కథ. హ్మ్. అది అందరికీ తెలిసిపోయింది. దానికి నువ్వు ఎంత వీఎఫ్ఎక్స్‌లు చెప్పి ఎంత ఎలివేట్ చేయాలి? నువ్వు వీఎఫ్ఎక్స్‌లు పెట్టి ఎలివేట్ చేస్తే హీరో యాక్టింగ్ ఎక్కడ తెలుస్తుంది? హీరో ఫేస్‌లో యాక్టింగ్ అనేది ఎక్కడ తెలుస్తుంది? ఎనకాల ఉండే విజువల్ వండర్స్‌ని చూస్తారు గానీ, హీరో ఎంత బాగా యాక్ట్ చేస్తున్నాడో ఎట్లా చూస్తారు? అర్థమైందా ఆ! అండి? అర్థమైంది. సేమ్ దట్ ఈస్ వాట్ ఈవెన్ ఐయామ్ టాకింగ్ అబౌట్ 'కన్నప్ప' గూడా. హ్మ్. 'కన్నప్ప' సినిమాలో ఎనకాల ఉండే బ్యూటిఫుల్ న్యూజిలాండ్ అవన్నిటికి అవును. చూస్తారు తప్ప గ్రీనరీ అంతా హ్మ్. చూపించారు. విష్ణుబాబు గారి యాక్టింగ్ ఎక్కడి నుంచి చూస్తారు? అంటే ఒకప్పుడులాగా ఇక్కడే తీయలేరు కదండీ! అందంగా చూపించాలి కదా! అందంగా కథకు ప్రతి అవసరమైతే ఫ్రేమ్‌ని చూపిచ్చండి. అందంగా చూపించాలి ఇప్పుడు గదా! 'పారడైజ్' అనే సినిమాకి వీఎఫ్ఎక్స్ ఎంత అవసరమో లేదో సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది మనకు. ఓకే. ఇప్పుడు 'విశ్వంభర' ఉంది. 'విశ్వంభరకి' సోషియో ఫ్యాంటసీ సినిమా కాబట్టి చచ్చినట్టు వీఎఫ్ఎక్స్ యాడ్ చేయాలి. హ్మ్. ఎక్కడో ఒక దగ్గర మనం వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ యాడ్ చేస్తాం సినిమాలో. ఓకే. దేనికైనా కవర్ చేసుకోవడానికి. అవును. బట్ నువ్వు వీఎఫ్ఎక్స్ మధ్యలో నువ్వు సినిమా తీస్తున్నావా? సినిమాలో వీఎఫ్ఎక్స్ ఉందా? అది కథ కావాలి మనకు. హ్మ్. ప్లస్ ఈయన ఎంచుకునే కథలన్నీ కూడా అలాగే ఉన్నాయి. ఇంకా ఆయనకి ఇప్పుడు 4 సినిమాలు సైన్ చేస్తున్నాడు. 4 సినిమాలు ఎప్పుడు తీస్తారు? హ్మ్. పైగా మళ్ళీ ప్రొడ్యూసర్‌గా 2 సినిమాలున్నాయి. అవును. ఒకటి ఆల్రెడీ 'హిట్ 3'కి ఆయనే ప్రొడ్యూసరు. అవును. 'కోర్ట్' ఇప్పుడు ఎల్లుండి రిలీజ్ అవుతోంది. అవును. సో, ఇన్ని పందాలలో ఆయన ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తున్నాడు? ఆయన ఎప్పుడు సినిమాలు తీస్తున్నాడని జనాలకి అప్డేట్ లేక హ్మ్. ఓన్లీ టీజర్‌లు రిలీజ్ చేసి, ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి సినిమాలు ఆగిపోతున్నాయేమో, నాని గారికి దిష్టి తగిలిందేమో అని అంటున్నారు.
దట్ డజంట్ మీన్ ఆయన ప్లానింగ్ ఎలా ఉందో మనకు తెలియదు. హ్మ్. ముందు ఈ స్ట్రాటజీ ఏంటి? ఫస్ట్ లుక్‌లు రిలీజ్ చేసి జనాల్లో హైప్‌లేంటి? అంటే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే రెగ్యులర్‌గా సినిమాలు చేయడం అనేది అయిపోయింది. ఆ ట్రెండ్ అయిపోయింది. ఎందుకంటే నాని ఆ ట్రెండ్ ఫాలో అయ్యారు. చాలా హిట్లు కొట్టారు. ఆ పందా అయిపోయింది. ఇప్పుడు ఆయన ఎంచుకున్న కొత్త పందా కరోనా నుంచి ఆయన ఎంచుకున్న పందా ఏంటి అంటే కొత్తగా ఏమైనా చేయాలి. వాటెవర్ ఇట్ ఈస్ కొత్తగా ఉండాలి. అది ఆయన ఐడియా. అందుకనే ఇలా ఈ పారడైజ్ అని కొత్తగా ట్రై చేస్తున్నారేమో కదా! దాన్ని మనం ఎంకరేజ్ చేయాలి కదా! అదే అంటున్నానండి. ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేయకూడదు అనట్లేదు కానీ, బట్ ఎంతవరకు సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. ఇప్పుడు వరుస హిట్‌లతో కొడుతున్నాడని అంటున్నారు. హిట్ 3లో కూడా వైలెన్సే. అన్ని వైలెన్స్ రక్తపాతాలు. ఇప్పుడు కాదండి. జనాలు వైలెన్సే అది చూస్తున్నారిప్పుడు. మనం అలవాటు చేసాం జనాలకి. ఇప్పుడు జనాలని ఆపేసి ఇంక వైలెన్స్ సినిమాలు చూడకుండా, ఆ హీరో సినిమా ఫ్లాప్ అవుతుంది అంటే ఏంటి? వాళ్ళకి కావాల్సింది లేదు అందులో. హ్మ్. మీకు కావాల్సింది మేము ఇవ్వంరా, మేము ఇవే తీస్తామంటే చూడరా జనాలు? చూడలేదా ఇప్పటి వరకు? వై పీపుల్ కాంట్ యాక్ట్ యాస్ ఇప్పుడు సినిమా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' అనే సినిమా ఇప్పుడు రిలీజ్ అయ్యాక కూడా పీపుల్ ఎంజాయ్డ్ ఇన్ థియేటర్స్. దాంట్లో వైలెన్స్ ఉందా? దాంట్లో కూడా కోపాలున్నాయి, ద్వేషాలున్నాయి, మాటలున్నాయి, ఇవన్నీ ఉన్నాయి. మరి ఆ మాట అంటే రేపు 14వ తేదీన 'యుగానికొక్కడు' రిలీజ్ అవుతుంది. అవును. మరి అందులో వైలెన్స్ ఉంది. అది అది చరిత్ర అది కదా! అది హిట్ కదా మరి. అది హిస్టరీ అండి. అది ఇప్పుడు ద్రవిడులకి మొఘల్ ఐ మీన్ దానికి ఏదైతే ఉంటుందో ఆ తెగ చోళులు, చోళులు, పాండ్యులు. పాండ్యులు, హ్మ్. ద్రవిడులు వీళ్ళందరికీ కలిపి ఏంటి హిస్టరీ అది? ఎట్లా చోళులని రాజులయ్యారు, హ్మ్. ఎట్లా పాండ్య రాజులు వాళ్ళని హింసించారు అనేది చరిత్ర అది. ఆ చరిత్రని వాళ్ళకి చూపిస్తున్నారు. ఇప్పుడు 'చావాలో' ఉంది వైలెన్స్. 'చావాలో' వైలెన్స్ ఎలా ఉంది? చరిత్ర అది. చరిత్రలో వాళ్ళు హింసించబడ్డారు. ఇప్పుడు 'చావా' సినిమా చూసి చాలామంది 'చావాలో' చిత్రీకరించి నిజమైన ప్లేసెస్‌కెళ్తున్నారు. హ్మ్. చరిత్రను చూపిస్తున్నాం మనం. 'యుగానికొక్కడు' రీ రిలీజ్ అప్పుడు కూడా హ్మ్. కార్తీ గారిది ఫస్ట్ మూవీ. 'ఆండ్రియా అండ్ రీమా సెన్' బీభత్సం దాంట్లో. అవును. అసలు చించి పడేసింది యాక్టింగ్ ఆ అమ్మాయి. హ్మ్. దాన్ని నిజం అది. దాని కోసం ఎంతమంది వెళ్లి చూసారో ఆ సినిమా తర్వాత తెలుసా మీకు? చరిత్రను చూపించడానికి మీరు ఎంత లిబర్టీ అయినా తీసుకోండి. వైలెన్స్ ఇవ్వండి. సెన్సార్ బోర్డ్ వాళ్ళు కూడా ఓకే అంటే చెప్తారు. మీ అభిప్రాయం ప్రకారం చరిత్రలో ఎంత రక్తపాతాలున్నా పర్వాలేదు. కానీ నార్మల్ స్టోరీలో ఉండకూడదు అంతేనా? అంతే ఆబ్వియస్‌గా. ఎందుకంటే చరిత్రలో అది జరిగింది. ఆల్రెడీ ఉంది. ఇప్పుడు సెకండ్ వరల్డ్ వార్ సినిమా తీస్తున్నానండి నేను. హ్మ్. సెకండ్ వరల్డ్ వార్‌ని తీసుకొచ్చి నేను కూర్చోబెట్టి ఫ్యామిలీ డ్రామా చేయలేనుగా. సెకండ్ వరల్డ్ వార్ అంటే ఏంటి? అణుబాంబులు ఇవన్నీ ఎట్లా ఏశారు అనేది. చరిత్రలో యుద్ధాలుంటాయి. యుద్ధాల్లో హ్మ్. చాలామంది చనిపోతారు. అది మనం చూపిస్తున్నాం. దాన్ని వైలెన్స్ కింద పరిగణించలేం. హ్మ్. కానీ నువ్వు ఒక కమర్షియల్ సినిమా తీసే దాంట్లో నీకు ఆ రక్తం సెన్సార్ బోర్డ్ కూడా అసలు ఇంకా తలలు పట్టుకొని యాక్సెప్ట్ చేయాల్సొస్తోంది. హ్మ్. బికాజ్ మా సినిమా కథ ఇంతేనండి. అదే జనాలు చూస్తారు. మీరు యాక్సెప్ట్ చేయండి అని బతిమలాడుతున్నారు ప్రొడ్యూసర్లు. హ్మ్. ఎందుకంటే ప్రొడ్యూసర్ డబ్బు పెట్టేశాడు. సినిమా హిట్ అవుతుందండి. హిట్ కాకుండా అయితే ఉండదు. అవును. కానీ ఎంతకాలం ఈ రక్తపాతం మీద బతుకుతాం మనము? అర్థమైందా మీకు? దట్ ఈస్ వాట్ ఐయామ్ టెల్లింగ్. అంతే. అంటే ఒక ట్రెండ్ అనేది కొన్ని సంవత్సరాలు నడుస్తూ ఉంటది. అవును. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు గత 3 సంవత్సరాలుగా ఇంచుమించుగా 'కేజీఎఫ్' కావచ్చు, 'సలార్' కావచ్చు ఇవన్నీ ఒకటే కథతో ఎంతకాలం? నడుస్తున్నాయి. అదే ఎంతకాలం? అంటే అంటే ఇప్పుడు 'బాహుబలి' తీశారు కదా అని చెప్పి అంత ఎక్కువ బడ్జెట్‌తో సినిమాలు తీయాలి అని చెప్పి ప్రొడ్యూసర్‌లని, డైరెక్టర్లు డిమాండ్ చేయడము. వీళ్ళ ఫ్యాంటసీలని ఇష్టం వచ్చినట్టు రాసేసి హీరోలకి చెప్పడము. హీరోని ఎలివేట్ చేయాలంటే రక్తపాతమే అవసరం లేదు. హీరోని ఏ రకంగా అయినా ఎలివేట్ చేయొచ్చు. హ్మ్. 'వివి వినాయక్' గారు తీయలేదా? దాంట్లో కూడా అవునులెండి. ఉండేవండి. ఒకప్పుడన్నీ ఆ! ఇంతలాగా వైలెన్స్ ఏదో ఒక సీన్ ఉండేది వైలెన్స్ అదే. అంతే. ఇప్పుడు ఇప్పుడు వైలెన్సే సినిమా. సినిమా. వైలెన్స్ హీరోకి, హీరోయిన్‌కి ఎక్కడైనా రొమాన్సో, లేకపోతే తండ్రితో మాట్లాడే మాటలు అవంతే. హ్మ్. ఇంకా పరిధి దాటిపోయి తండ్రిని ఎదిరించే సీన్స్ కూడా వచ్చేసాయి. తండ్రిని మాట అనే సీన్స్ కూడా వచ్చేసాయి. హ్మ్. దీన్ని ఏ విధంగా జనాలు తీసుకుంటారో తెలీదు కానీ, నాని గారు కూడా ఇలాంటి కథలు ఎంచుకోవడము, ఆయన ఫ్యామిలీ మ్యాన్ అంటారు. ఫ్యామిలీ అవును. హీరో అంటారు. 'శోభన్ బాబు' తర్వాత అలాగా. మళ్ళీ ఆ! నానినే అంటారు. అంటారు. అలాంటిది ఆయన ఈ పందాలోకి వెళ్ళి కొత్త లుక్‌లో కనిపించాలని ట్రై చేయాలని అనుకుంటున్నాడేమో తెలీదు కానీ, ఇవన్నీ వర్కౌట్ అవుతాయా లేదా అనేది సిల్వర్ స్క్రీన్ మీద చూడాల్సిందే. బట్ ఆయన సినిమాలు ఆగిపోలేదు కానీ, బట్ ఇట్స్ ఎ టైమ్ టేకింగ్ ప్రాసెస్ అనుకుంటాను. ఆయన స్ట్రాటజీ పరంగా వెళ్తున్నాడు అనుకుంటాను అంతే. ఓకే. ఓకే. ఫైనల్‌గా ఇంకో క్వెషన్ ఏంటంటే, మొన్న 'పారడైజ్' సినిమాలో 'ఎల్ కొడుకు' అనే వర్డ్ వాడారు కదా! అవును. అది తెలంగాణ స్లాంగ్‌లో సాధారణంగా వాడే పదమే. బూతులు అనేవి మాకేమంత స్పెషల్ కాదు. మేము మాటల్లో వాడేస్తాం అని చాలామంది తెలంగాణ వాళ్ళు అంటున్నారు. హ్మ్. దీని మీద మేబీ మీరేమంటారు? అది తెలంగాణకి సంబంధించిన సినిమా అయ్యుంటే, ఆ వాడుక భాషలో మేమిది యూజ్ చేస్తామని ఒక వర్గం వాళ్ళన్నా కూడా,
తెలంగాణ వాళ్ళే చూడరు కదా సినిమాని. ఆ! ఆంధ్ర వాళ్ళు అందరూ చూస్తారు. చూస్తారు కదా! నువ్వు పిల్లవాళ్ళకి ఏం నేర్పిస్తావు? మా నాని అన్న ఈ మాట అన్నాడు నేను కూడా అనేస్తాను అనేస్తావు. మనం ఎంత వాడుక భాష అయినా కూడా ఆ బీప్ అనేది ఇచ్చుంటే బాగుండేది అంతే. బికాస్ అది వాళ్ళ ఎమోషన్ అయి ఉండొచ్చు తెలంగాణ ప్రజలకి, ఎవరైతే అన్నారో ఈ మాట. ఆ ఎమోషన్ని నువ్వు నానిగారు కరెక్ట్గా క్యారీ అవుట్ చేసిన దానికి వాళ్ళకి హ్యాపీగా ఉంది. బట్ అది మనం జనరల్గా వాడుక భాషలో వాడం కదా. హ్మ్. ఇళ్లల్లో మనం మాట్లాడుకుంటాం కానీ బయటికి వెళ్ళినప్పుడు మాట్లాడంగా. అవును. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణకి చెందిన ఆయన సీఎం, హ్మ్. ఆయన మాట్లాడతారు ఈ పదాలన్నీ డైరెక్ట్గా అందరి ముందు వచ్చి? లేదు. కేటీఆర్ గారు కేసీఆర్ కూడా మాట్లాడతారా? మాట్లాడరు కదా. బికాజ్ వాళ్ళకి తెలిసి ఎక్కడ ఏం మాట్లాడాలి, వాళ్ళని చూసి జనాలు ఇన్స్పైర్ అవ్వాలి అని. హ్మ్. ఒక హీరోగా నువ్వు ఒక సినిమా తీస్తున్నప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం తీస్తున్నప్పుడు ఇలాంటివి నువ్వు జనాలు నిన్ను చూసి ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారా, నవ్వుతారా నువ్వు ఎల్ కొడుకు అంటే? ఆ సినిమాలో నీకు ఆ పదానికి చాలా వాల్యూ ఉంది, నేను ఒప్పుకుంటా. చేతి మీదే పచ్చబొట్టు పడిపించుకొని శ్రీకాంత్ ఓడేలా నువ్వు ఇంత వైలెన్స్గా చూపించాలని ట్రై చేసేస్తున్నావు. వీ అగ్రీ దట్ వర్డ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. బట్ వాట్ చిల్డ్రన్ విల్ రియాక్ట్, హౌ చిల్డ్రన్ విల్ టేక్ దట్? హ్మ్. నాని చిన్న పిల్లలు కూడా చూస్తారు సినిమాని. నాని సినిమాలు ఏమైనా 18 లోపల వాళ్ళు చూడకూడదా? బ్యానా? లేదుగా. ఏం నేర్చుకుంటారు అంత వైలెన్స్? ఇప్పుడు అలా చూసి ఎన్ని హత్యలు జరుగుతున్నాయి ఆ కత్తులతో పొడిచేవి. హ్మ్. లెట్స్ లీవ్ ఇట్ టు దెమ్ అండి. తెలంగాణ ఎమోషన్ని మేము వాడుకున్నాము అంటే వెల్ అండ్ గుడ్. బట్ తెలంగాణ ఎమోషన్ని వాడేటప్పుడు కూడా విచక్షణ అనేది ఉండాలనేది నేను అంటాను యాజ్ అనలిస్ట్. అంతే, అది నా అభిప్రాయం, నా పర్సెప్షన్ అది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ అండి. యూ అండి.